టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఎగ్జిట్ పోల్స్ సీజన్ నడుస్తున్న తరుణంలో అంటే కౌంటింగ్ కు మరో రోజు మాత్రమే, అంటే ఈ రాత్రి గడిస్తే విజేత ఎవరు, ఆంధ్ర కింగ్ ఎవరు అనేది తేలిపోయే సమయంలో ఒక ఆసక్తికరమైన ఎగ్జిట్ పోల్ మన ముందుకొచ్చింది. అదే సి నెక్స్ట్. వీళ్ళు అంటే విభిన్నంగా కొంచెం అంటే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది, మెజారిటీ రేషియో ఎంత ఉండొచ్చు అన్నది కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి అదేంటన్నది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తాం. ఇదే సి నెక్స్ట్ సర్వే అంచనా. వైఎస్ఆర్సీపీ 50.8 ఓట్ షేర్తో 121 పైగా సీట్లను సొంతం చేసుకుంటుంది. ఎన్డీఏ అలయన్స్ 43.7% ఓట్ షేర్తో 46 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పి వీళ్ళ అంచనా. కీన్ కంటెస్ట్ 8 సీట్లలో నడిచింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 1.7% ఓట్ షేర్ నమోదవుతుంది, కానీ సీట్లు మాత్రం ఏమి రావు. ఇతరులకు 3.8% ఓట్ షేర్ నమోదవుతుంది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 17కు పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏకు 5 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. సర్వే రిజల్ట్స్ పర్సెంటేజ్ మే వ్యారీ ఫ్రమ్ +or-1%. సో ఈ ఓట్ షేర్ 1% అటు ఇటుగా మారినా కూడా సీట్లలో పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు అన్నది వీళ్ళ కంక్లూజన్ అనమాట. సో వీళ్ళు కొన్ని డిఫరెంట్ పాయింట్స్తో ముందుకు వచ్చారనమాట. అదేంటంటే సస్టైనబిలిటీ ఈజ్ ఎవిడెంట్ ఇన్ లీడర్షిప్. ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ మేడ్ people happy. The government has succeeded in maintaining and providing facilities for public schools, imparting English education and providing nutritious food to students. Government rules has been able to please the middle class families. It has been successful in bringing welfare schemes to every household by creating a special volunteer system. So సుస్థిర అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని వేదికగా మార్చిండు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పథకాలను అమలు చేసిన తీరు, అంటే ప్రభుత్వంతో తమకు ఏర్పడిన అటాచ్మెంట్, ఇక్కడ మిడిల్ మెన్ సిస్టమ్ లేకపోవడం, అలాగే ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా అవినీతికి లంచాలకు ఆస్కారం లేకుండా ఆయన జనాలకు ప్రభుత్వ వ్యవస్థల్ని దగ్గర చేసిన తీరు ఏదైతే ఉందో అది చాలామందిని ఆసక్తికరంగా మార్చింది, సంతృప్తికరంగా ఓటేసిన పరిస్థితి కనిపించింది అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. పీపుల్ బిలీవ్ ఇన్ ది మేనిఫెస్టో ఈవెన్ ఆఫ్ ది మేనిఫెస్టోస్ డస్ నాట్ డిక్లేర్ ది సుప్రీం ఐడియల్స్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా మార్చుకుని ఆయన ఇంప్లిమెంట్ చేసిన విధానం కూడా జనాన్ని ఆకట్టుకుంది. దిస్ టైమ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ ఈస్ గోయింగ్ టు ఫేస్ టఫ్ కాంపిటీషన్ ఇన్ కుప్పం కాన్స్టిట్యున్సీ. సో ఈసారి కుప్పంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటున్న తీరు కూడా గమనించవచ్చు అని చెప్పి ఇట్లాగా చాలా పాయింట్స్ రాశారనమాట. ఒకసారి ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఇక అబౌట్ సర్వే బిఫోర్ ఎలక్షన్ శాంపిల్ సైజెస్ 1500 శాంపిల్స్ టేకెన్ ఫ్రమ్ ఈచ్ కాన్స్టిట్యున్సీ. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 1500 శాంపిల్స్ సేకరించారు. ఆఫ్టర్ ఎలక్షన్ శాంపిల్ సైజ్ 500 మందిని ఆరాధించే ప్రయత్నం చేశారు. సో ఇది సర్వే డ్యూరేషన్ 3 నెలల పాటు సాగిందని చెప్పి చెప్తా ఉన్నారనమాట. వైఎస్ఆర్సీపీ 100% 98 సీట్లలో గెలవడం ఖాయం అన్నది 100%. ఇక 12 సీట్లలో 99%, అంటే 1% మాత్రమే ఓడిపోవడానికి అవకాశం ఉంది. 50-50 ఛాన్స్, అంటే 13 సీట్లలో గెలవచ్చు, ఓడిపోవచ్చు, 50-50 ఛాన్సెస్. ఎన్డీఏ 40 సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుంది 100%. 7 సీట్లలో 99%, అంటే 1% ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. 50-50 అంటే 50-50 ఛాన్సెస్ ఉన్న సీట్లు కేవలం 5 మాత్రమే, అంటే గెలవచ్చు, వదులుకోవచ్చు. సో ఇక జిల్లాల వారీగా కనుక తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 8 సీట్లుంటే వైఎస్ఆర్సీపీకి 6, అలయన్స్కు 2. విజయనగరం జిల్లాలో 7 సీట్లుంటే 6 వైసీపీకి, 1 ఎన్డీఏ అలయన్స్కు. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా విషయానికి వస్తే 4 వైసీపీ గెలుస్తుంది. విశాఖపట్నం జిల్లాలో 6 స్థానాలుంటే అందులో 3 అంటే కూటమి 3, వైసీపీ 3 గెలుచుకుంటున్నాయి. అనకాపల్లిలో 7 స్థానాలుంటే 4 వైసీపీకి, 3 కూటమికి దక్కే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 వైసీపీ గెలుచుకుంటుంది. కాకినాడలో 7 స్థానాలుంటే 4 వైసీపీకి, 2 కూటమికి. ఇక్కడ మాత్రం 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 ఉంటే 4 వైసీపీకి, 3 క్లియర్గా కూటమికి ఎడ్జ్ ఉంది. కోనసీమ జిల్లాలో 7 ఉంటే 3 స్థానాల్లో విజయ అవకాశాలు ఉండగా 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. వెస్ట్ గోదావరి జిల్లాలో 7 స్థానాలుంటే 2 మాత్రమే వైసీపీ గెలవబోతుంది. టీడీపీ కూటమి 4 గెలుచుకునే అవకాశం ఉంది, 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఏలూరులో 7 వైసీపీ గెలుచుకుంటుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 7 5 స్థానాలు వైసీపీకి, 2 కూటమికి ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లాలో 7
3 స్థానాలు వైసీపీకి, 1 స్థానం కూటమికి, మూడింట్లో కీన్ కంటెస్ట్ నడుస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో 7 స్థానాల్లో 4 వైసీపీకి, 1 దాంట్లో కూటమికి అవకాశాలు ఉండగా 2 మాత్రం కీన్ కంటెస్ట్ నడుస్తుంది. పల్నాడు జిల్లాలో 7 స్థానాల్లో 5 వైసీపీకి దక్కబోతున్నాయి, 2 మాత్రమే కూటమి దక్కించుకోబోతుంది. బాపట్ల జిల్లాలో 6 నుంచి 6 స్థానాలకు గాను 2 వైసీపీకి, 4 కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. ప్రకాశంలో 8 స్థానాలకు గాను 6 వైసీపీ గెలుచుకోబోతుంది, 2 స్థానాల్లో మాత్రమే కూటమికి ఛాన్స్ ఉంది. నెల్లూరులో 8 స్థానాలుంటే 5 వైసీపీ, 3 కూటమికి అవకాశం ఉంది. తిరుపతిలో 8 స్థానాలుంటే 6 వైసీపీ, 1 దాంట్లో మాత్రమే కూటమికి అవకాశం ఉంది, మరొక దాంట్లో కీన్ కంటెస్ట్ నడుస్తున్నట్టుంది. ఇక తిరుపతి జిల్లాలో 8 స్థానాలుంటే 6 వైసీపీ, 1 దాంట్లో కూటమి. చిత్తూరు జిల్లాలో 7 స్థానాలకు గాను 4 వైసీపీ, 3 కూటమికి అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో 6కు 6 వైసీపీ గెలుచుకోబోతుంది. కడపలో 7 ఉంటే 6 స్థానాలు వైసీపీకి, 1 స్థానంలో మాత్రం కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. నంద్యాలలో 7 ఉంటే 6 వైసీపీకి, 1 కూటమికి దక్కే అవకాశం ఉంది. అలాగే కర్నూలులో కూడా సేమ్ 7 ఉంటే 6 స్థానాలు వైసీపీకి, 1 స్థానంలో కూటమికి అవకాశం ఉంది. అనంతపురంలో మాత్రం 8 స్థానాలకు గాను 6 వైసీపీకి, 2 మాత్రమే కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 6 5 వైసీపీకి, 1 స్థానంలో మాత్రం కూటమికి ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏ స్థానంలో ఎవరెవరికి ఎంత విజయ అవకాశాలు ఉన్నాయన్నది కూడా మెన్షన్ చేశారు. ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇచ్చాపురంలో వైసీపీకి 82,343 ఓట్లు పోలైతే రన్నరప్కు అంటే సమీప ప్రత్యర్థికి 74,567 స్థానాలు 67 ఓట్లు పోలయ్యే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. పలాసలో 78,962 ఓట్లు వైసీపీకి పోలైతే 70,016 ఓట్లు కూటమి అభ్యర్థికి పోల్ కానున్నాయి. సో మెజారిటీ వచ్చేసి 8,900 పైచీలకు ఉండొచ్చు అన్నది ఇక్కడ వీళ్ళ విశ్లేషణ అనమాట. ఇచ్చాపురంలో ఇంచుమించు 8,000 పైచీలకు ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. టెక్కలిలో కూటమి అభ్యర్థి కింజారాపు అచ్చెన్నాయుడు ఇంచుమించు 9,000 ఓట్లతో గెలవచ్చు అన్నది ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం. ఇట్లా ప్రతి స్థానంలో కూడా కూటమి అభ్యర్థికి ఎంత, వైసీపీకి అభ్యర్థికి ఎంత, మధ్యలో మార్జిన్ ఎంత అన్నది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని కీలక స్థానాలను మనం చూసినట్టయితే బొబ్బిలిలో ఎన్డీఏ అభ్యర్థికి 82,376, వైసీపీ అభ్యర్థికి 78,412. అంటే ఇద్దరి మధ్య 4,000 పైజీలకు ఓట్ల డిఫరెన్స్ ఉంది. గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరం, భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలవబోతున్నారంట. 98,155 ఓట్లు గంటా శ్రీనివాసరావు పోలైతే ఆయన సమీప ప్రత్యర్థికి 91,442 ఓట్లు, అంటే ఇంచుమించు 8,000 పైచిలకు ఓట్లతో ఈయన గెలిచే అవకాశం ఉంది. గాజువాకలో అమర్నాథ్కు అండ్ ఆయన సమీప ప్రత్యర్థికి మధ్య 4,000 డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక కీలకమైన పెందుర్తిలో కూడా జనసేన అభ్యర్థి 96,000 ఓట్లు, వైసీపీకి 89,000 ఓట్లు, అంటే ఇంచుమించు 6,000 పైచిలకు ఓట్లు డిఫరెన్స్ ఉంది. అనకాపల్లిలో కూడా అంతే. పిఠాపురంలో ఇక్కడ మెన్షన్ చేయలేదు, కీన్ కంటెస్ట్ ఉంది, కానీ వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుస్తుందంట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా అనమాట. ఉండిలో కూడా కీన్ కంటెస్ట్ ఉంది, రఘురామకృష్ణరాజు ఓడిపోతున్నారు, బట్ వైసీపీ అక్కడ గెలవబోతుంది అన్నది వీళ్ళ అంచనా. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓడిపోతున్నారు, వైసీపీ అభ్యర్థి సుమారుగా 11,000 పైచీలకు ఆధిక్యం ప్రదర్శించినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏలూరులో కూడా కీన్ కంటెస్ట్ ఉంది. కొన్ని మాత్రం చూద్దాం, అన్ని చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది అనమాట. గన్నవరంలో కీన్ కంటెస్ట్ అంటే వల్లభనేని వంశీమోహన్, ఎర్రపతినేని వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ నడిచింది. కొన్ని సర్వేలు వల్లభనేని వంశీమోహన్ ఓడిపోతారని చెప్పినా కూడా వీళ్ళ సర్వేలో మాత్రం వల్లభనేని వంశీమోహన్ గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక గుడివాడలో కొడాలి నాని వచ్చేసి ఇంచుమించు 8,000 పైచీలకు ఆధిక్యత ప్రదర్శించినట్టు వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక మచిలీపట్నంలో కూడా ఈ మచిలీపట్నం స్థానం జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నది టీడీపీ కూటమి నేతలు చేసుకుంటున్న ప్రచారం. అయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, కానీ వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్తున్న నేపథ్యంలో వీళ్ళ సర్వే మాత్రం నెక్స్ట్ మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్నా కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సుజనా చౌదరి పోటీ చేస్తున్న స్థానంలో కూడా వైసీపీ ఇంచుమించు 7,000 పైచీలకు ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఇక విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ ఇంచుమించు ఇద్దరికి మధ్య ఎంత 9,000 డిఫరెన్స్ ఉందన్నమాట. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ ఇంచుమించు 6,000 ఓట్ల డిఫరెన్స్తో గెలిచే అవకాశం ఉంది. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మంగళగిరి ఎట్లా ఉందన్న చూద్దాం. మంగళగిరిలో కూడా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావాని గెలుస్తుందని చెప్పి నెక్స్ట్
అంచనా వేస్తుంది. ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ కు 1,10,945 ఓట్లు పోలయ్యే అవకాశం ఉండగా మురుగుడు లావణ్యకు 1,14,685 ఓట్లు, అంటే ఇంచుమించు 3-4 వేల ఓట్ల డిఫరెన్స్ ఉందన్నమాట. సో చూద్దాం, ఇది కూడా ఆసక్తికరం. పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ఓడిపోతున్నాడు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. గుంటూరు వెస్ట్ లో ఎవరు మంత్రి విడుదల రజని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుంది. ఇంచుమించు 12,000 డిఫరెన్స్ ఉన్నట్టు వీళ్ళు గుర్తించారనమాట. సో నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సో గురజాలలో కాసు మహేష్ రెడ్డికి కూటమి అభ్యర్థికి మధ్య 23,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో మాచర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్లస్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య క్లియర్ డిఫరెన్స్ ఉంది. ఈయనకు 1,16,307 ఓట్లు పోలే అవకాశం ఉండగా జూలకంటి బ్రహ్మారెడ్డికి 91,000, అంటే ఇంచుమించు 15,000 ఓట్లు ఇద్దరి మధ్య తేడా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈజీగా బయటపడతాడని చెప్పి వీళ్ళు గుర్తించారనమాట. సో పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 84,000 పైచీలకు ఓట్ల భారీ మెజారిటీతో గెలవచ్చు అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా కర్నూలులో టఫ్ ఫైట్ నడుస్తుందని చాలా సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో టీజీ భరత్ గెలుస్తున్నాడు అని చెప్పి కొన్ని సర్వేలు ఎస్టిమేట్ చేసిన తరుణంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అండ్ టీజీ భరత్కు మధ్య ఇంచుమించు 13,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఉరవకొండలో పయ్యావుల కేశవ్కు అండ్ విశ్వేశ్వరరెడ్డికి మధ్య కేవలం 4,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో ఈ తీర్పు ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. కేవలం కీన్ కంటెస్ట్ ఉన్న వాటి గురించి మాత్రమే మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. హిందూపురంలో బాలయ్య బాబుకు అండ్ దీపికకు మధ్య డిఫరెన్స్ ఇంచుమించు 7,000 ఓట్లు మాత్రమే. ఇక తిరుపతి, కుప్పము, నగరి 3 స్థానాలు కూడా చాలా క్లియర్, అంటే ఇంట్రెస్టింగ్ అభ్యర్థులు అనమాట. తిరుపతిలో భూమన వినయరెడ్డికి అండ్ ఆపోజిట్ అభ్యర్థికి మధ్య ఇంచుమించు 19,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. నగరిలో మంత్రి రోజమ్మ ఓడిపోతున్నట్టుంది. సో ఎన్డీఏ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు అండ్ మంత్రి రోజాకు మధ్య ఓట్ల డిఫరెన్స్ వచ్చేసి 9,000 పైచీలకు ఉంది. ఇక కుప్పంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ చంద్రబాబు మీద విజయం సాధించబోతున్నారు అన్నది సీనెక్స్ట్ సర్వే వేస్తున్న అంచనా. ఇంచుమించు 3,000 పైచీలకు ఓట్లతో భరత్ గెలుస్తాడన్నది ఈ సీనెక్స్ట్ సర్వే అంచనా ఇస్తుందన్నమాట. సో ఇది సీనెక్స్ట్ మెన్షన్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ అనమాట. దీనికి తగ్గట్టే ఫలితాలు వస్తాయా లేదా అన్నది నిజమా కాదా అన్నది తేలడానికి ఇంకొక రోజు ఓపిక పడితే తెలిసే అవకాశం ఉంది. వేచి చూద్దాం. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా ఓడిపోతున్నారు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసిరు. మరి అవే ఫలితాలు వస్తాయా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.